ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఒక సామ్రాజ్యం, సూర్యుడు అస్తమించని బ్రిటిష్ రాజ్యం. ఈరోజు తిండి లేక, కరెంటు బిల్లులు కట్టలేక నట్టేట మునిగిపోతుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. లండన్ వీధుల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇదంతా కేవలం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభమా, లేక భారతదేశం నుంచి మోసంతో దొంగిలించిన ఆ అమూల్యమైన కోహినూర్ వజ్రం యొక్క భయంకరమైన శాపమా? అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు వెస్టర్న్ మీడియా కూడా బ్రిటన్ పతనానికి కోహినూర్ శాపం ఉన్నదని లింక్ ఏంటని చర్చించుకుంటుంది. అసలు కోహినూర్ వజ్రం వెనుక ఉన్న ఈ మిస్టరీ ఏంటి? బ్రిటన్ సామ్రాజ్యాన్ని కాలగర్భంలోకి నెట్టడానికి మన భారత ప్రభుత్వం వేసిన వ్యూహం ఏంటి? ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే ఆ నిజాలను తెలుసుకుందాం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొల్లూరు గనుల్లో దొరికిన ఈ కోహినూర్ వజ్రం, దీనికి దాదాపు 700 ఏళ్ల రక్తాక్షరాల చరిత్ర ఉంది. హిందూ పురాణాలు, ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ వజ్రానికి ఒక భయంకరమైన శాపం ఉంది. ఆ శాపం ఏంటో తెలుసా? ఎవరైతే ఈ వజ్రాన్ని కలిగి ఉంటారో వారు ప్రపంచాన్ని జయిస్తారు. కానీ వారి పతనం కూడా అంతే ఘోరంగా, వినాశకరంగా ఉంటుంది. కేవలం దేవుళ్ళు లేదా మహిళలు మాత్రమే దీని శాపం నుంచి తప్పించుకోగలరు. మీకు నమ్మకం కలగడం లేదా? ఒక్కసారి చరిత్ర పేజీలు తిరిగేయడం. ఈ వజ్రం మొదట కాకతీయుల దగ్గర ఉంది. వారి సామ్రాజ్యం అంతమైపోయింది. అక్కడి నుంచి ఖిల్జీలు, తుగ్లకులు, మొఘలులు మొదలగు వారి చేతుల్లోకి మారింది. ఆ వంశాలన్నీ సర్వనాశనం అయిపోయాయి. నాదిర్ షా దీనిని లాక్కున్నాడు. అతను సొంత సైనికుల చేతిలోనే దారుణంగా చంపబడ్డాడు. రంజిత్ సింగ్ తర్వాత చివరికి 1849లో బ్రిటిష్ వారు కేవలం 10 ఏళ్ల చిన్న పిల్లవాడైన మహారాజా దులీప్ సింగ్ ను బెదిరించి మోసంతో ఈ వజ్రాన్ని లండన్ కు తరలించారు. అప్పటి వరకు ప్రపంచాన్ని దూసుకుపోయిన బ్రిటన్ కథ అక్కడితో రివర్స్ అయిపోయింది. వజ్రం లండన్ చేరిన కొన్ని దశాబ్దాలకే బ్రిటిష్ సామ్రాజ్యం ముక్కలైపోయింది. వారి చేతిల్లో ఉన్న వందలాది దేశాలు స్వతంత్రం ప్రకటించుకొని వారిని వదిలివేశాయి. చివరికి ఈరోజు బ్రిటన్ రాజు చార్లెస్ క్యాన్సర్ బారిన పడడం, బ్రిటన్ ప్రధానులు తలలు పట్టుకోవడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. బ్రిటన్ పతనానికి కేవలం శాపం మాత్రమే కాదు, దీని వెనుక మన భారత ప్రభుత్వం శతాబ్దపు అతిపెద్ద ఆర్థిక దౌత్య వ్యూహం దాగి ఉంది. ఒకప్పుడు ఈ బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని దోచుకొని మనల్ని దరిద్రపు దేశంగా మార్చాలని చూశారు. మన సంపదతో లండన్ నగరాన్ని అందంగా నిర్మించుకున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాలం తిరగబడింది. ఒకప్పుడు మనల్ని పాలించిన అదే బ్రిటన్ ను ఈరోజు ఆర్థిక రంగంలో వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గంభీరంగా అవతరించింది. ఈ రోజు బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిరుద్యోగం పెరిగిపోతోంది. రైళ్లు నడవాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా వారి దగ్గర ఇంధనం లేదు, డబ్బు లేదు. అదే సమయంలో భారతదేశం డిజిటల్ విప్లవంతో, స్వదేశీ టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తోంది. మన భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తన గొంతును వినిపిస్తోంది. విదేశాంగ విధానంలో ఇండియా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. ఒకప్పుడు బ్రిటన్ పార్లమెంటు మన దేశ భవిష్యత్తును డిక్టేట్ చేసేది. కానీ ఈ రోజు బ్రిటన్ ప్రధాని భారతదేశంతో ఉచిత వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి మన దేశ పెట్టుబడుల కోసం ఢిల్లీలో వేచి చూసేలా క్యూలో నిలబడాల్సి వస్తుంది. మన దేశం నుంచి దోచుకెళ్లిన కోహినూర్ వజ్రంతో సహా మన వాగ్దేవి విగ్రహం, మన అమూల్యమైన సాంస్కృతిక సంపదను తిరిగి ఇచ్చేయాలని భారత్ అంతర్జాతీయ చట్టాల ద్వారా బ్రిటన్ పై ఒత్తిడి తెస్తోంది. ఇది కేవలం ఒక దేశం ఎదుగుదల కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవ విజయం. మిత్రులారా, కోహినూర్ వజ్రం లండన్ మ్యూజియంలో గ్లాస్ బాక్స్ లో బందీగా ఉంచవచ్చు. కానీ ఆ వజ్రం కంటే ప్రకాశవంతమైన మేధస్సు, కోహినూర్ లాంటి యువశక్తి, ఐటీ పవర్ మరియు బలమైన జాతీయ నాయకత్వం ఈరోజు భారతదేశం సొంతం. సంపదను దొంగిలించగలరు, కానీ దేశం యొక్క ఆత్మను, మేధస్సును ఎవరు దొంగిలించలేరు అని భారతదేశం ప్రపంచానికి నిరూపించింది. ఈ చారిత్రక స్వతంత్రంపై, బ్రిటన్ సంక్షోభంపై ఒక భారతీయుడిగా మీ అభిప్రాయం ఏంటో ఈ కింద కామెంట్ లో నాతో పంచుకోండి. మన దేశ గౌరవాన్ని, చరిత్రను చాటి చెప్పే ఈ పవర్ఫుల్ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మీ శ్రీనివాసరావు గుంజా. ఇలాంటి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై.